కాబట్టి ఈ పంచగ్రహ కూటమిలో బాగా యోగించబోతూ ఉన్నటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటిది, ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటిది మేషము. కాబట్టి ఈ రాశి వారికి చాలా సౌఖ్యము కలుగుతుంది. ఇక రెండవ రాశి అంటే ఇందులో యోగించేటువంటి రాశుల్లో కనుక చూస్తే కన్యారాశి వారికి మరలా ఇది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. కన్యారాశి వారికి షష్ఠ స్థానమందు ఏర్పడుతూ ఉండడం ఈ పంచగ్రహ కూటమి చాలా విశేషం. ఇక తదుపరి మకర రాశి వారికి ఇది రెండవ స్థానమందు సంభవించడం కూడా చాలా విశేషంగా చెప్తారు. రెండవ స్థానమందు యోగించేటువంటి గ్రహ సంపత్తి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే చివరాఖరిగా ధనురాశి వార్లలో కూడా కొంత ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆనుకూలతను మనం చూస్తాము. అంటే ఈ ఫలితాలు ఎప్పటి నుండి వస్తాయి అంటే ఈ అమావాస్య దగ్గర నుండి కనబడతాయి. అనగా ఫిబ్రవరి 17వ తారీఖు దగ్గర నుండి ఒక నెల 2-3 నెలల ప్రాయం వరకు కూడా ఈ ఫలితాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి. ప్రతి రాశి వారి యొక్క పరిస్థితిని కనుక మనం కూలంకషంగా చర్చించుకుంటూ వెళితే, ముందుగా మేషరాశి విషయానికి వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ రాశికి ప్రధానంగా ఏలినాటి శని దోషం ఉన్నది, గురుబలం లేదు, అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. ముఖ్యంగా గురువు యొక్క బలం లేకపోవడం వల్ల మానసికమైనటువంటి క్లేశములు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా ఎక్కువగా ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏలినాటి శని ప్రధానంగా వచ్చి కొంతకాలమే అయింది కాబట్టి వ్యయస్థానమందు మానహానిర్మనక్లేశం కృష్యర్భోజన పల్పసహ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఎవరైనా మీ మీద చెడు ప్రచారం చేస్తూ ఉండడం, నీలాపరిందలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉండడం, అకారణమైనటువంటి ఉద్యోగ సమస్యలు, అకారణమైనటువంటి డబ్బు ఖర్చు, ఇవన్నీ కూడా ఏలినాటి శని వల్ల అనుభవించవలసి వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ ఏర్పడేటువంటి మిగతా గ్రహాల వల్ల, అంటే చిన్న చిన్న గ్రహాలే అయినప్పటికీ వాటి ద్వారా ఏర్పడేటువంటి ఈ పంచగ్రహ కూటములవి కూడా చాలా విశేషము. ముఖ్యంగా లాభస్థానమందు రాహు, లాభస్థానమందు రవి, లాభస్థానమందు చంద్రుడు, లాభస్థానమందు బుధ శుక్రగ్రహాల యొక్క కలయిక ఈ రాశి వారికి చాలా ఊరటని కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చివరాఖరణ ఈ పంచగ్రహ కూటమి జరుగుతోంది కాబట్టి మేషరాశి వారికి ఇది అనుకూలము. ఏ విధంగానో అర్ధంచ స్వకులాచార గృహలాభస్సుభోజనం అన్నారు. అంటే ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడానికి, అలాగే దేశాంతరవాసాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి, లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం రాకనో లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి వాళ్ళలో కూడా ఆ దోషాదులు అవి తగ్గి ఈ దేశాంతరాల్లో ఉండేటువంటి మేషరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తికి ఇది కారణమవుతుంది. ఎందుకు? అర్థం అంటే అక్కడ ధనమే. స్వకులాచార తర్వాత కులాచారాలని పాటించగలుగుతారు. అంటే పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా క్రమశిక్షణతోటి పాటించగలిగేటువంటి శక్తి ఈ గ్రహస్థితి ఇస్తుంది. అలాగే మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగించగలుగుతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే ఈ ఏలినాటి శని గురువు ఇచ్చేటువంటి దోషాల బారి నుండి కొంతకాలం పాటు ఈ గ్రహస్థితి ఆ దోషాన్ని నిలువరించి ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు మేషరాశి వారికి ఇది చాలా అనుకూలము.